హలో మూవీ మేట్స్ ఓటీటీని చెక్ చేస్తున్న టాప్ 10 లిస్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 మాన్వాట్ మర్డర్స్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది రియల్ గా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సిరీస్. అప్పట్లో 1970s లో మాన్వాట్ అనే ఊర్లో వరుసగా 7 అమ్మాయిల హత్యలు. మరిగా హత్యలు చేసిన లఫోట్ గాళ్ళు ఎవరు అనేది ముంబై నుండి వచ్చిన పోలీస్ కాక కనిపెట్టాడా లేదా అనేది ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 35 to 40 minutes అలా ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లీవ్. ఇందులో ఉండే ఒక్కొక్క యాక్షన్ సీన్ అయితే కిరాక్ అంటే కిరాక్ అని నేను అస్సలు అనను, ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్సే లేవు. నో యాక్షన్ ఓన్లీ సొల్యూషన్ అనేలా. ఫస్ట్ సీన్ లోనే ఒక మర్డర్ పోలీసులు మీటింగ్ పెట్టుకొని ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే ఒక కాన్సెప్ట్ తో సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇక ఎండ్ వరకు ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేశారు. లాస్ట్ 7th and 8th ఎపిసోడ్ లో అసలు ఈ మర్డర్స్ వెనుకున్న మిస్టరీ ఏంటనేది రివీల్ చేశారు. దాదాపుగా నేను ప్రతి సిరీస్ కి ఇచ్చే మేజర్ కంప్లైంట్ స్లోగా ఉంటుందని. ఈ సిరీస్ కూడా తప్పలేదు, స్లోగా వెళ్తున్న ఫీలింగ్ గ్యారంటీగా వస్తుంది. ఓవరాల్ గా అయితే ఇట్స్ డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 బాలు గాని టాకీస్ తెలుగు. మీకు బలగన్ తాత తెలుసు కదా, గా బలగన్ తాత ఇందులో షకీలా తాతగా కనిపిస్తాడు. అందులో తాత చుట్టే స్టోరీ ఎట్లయితే నడుస్తుందో ఇందులో కూడా ఈ తాత చుట్టే స్టోరీ నడుస్తుంది. హీరో బాలు తనకి తన నాన్న నుండి వచ్చిన ఒక టాకీస్ ఉంటది. అందులో పెద్ద పాప, చిన్న పాప, పాపేనా పరుపు ఇలాంటి మనసుకు హాయిగా ఉండే మధురాను బూతులు పంచ సినిమాలు నడుస్తుంటాయి. కానీ మనోడికి ఏమో ఒక పెద్ద సినిమా పాడి మళ్ళీ థియేటర్ పూర్వ వైభవంలా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ అసలే ఊర్లో బోలెడు అప్పులు. మరి మనోడి థియేటర్లో జై బాలయ్య అనే అరుపులు వినిపించాయా, వద్దు సీను అనే పులికేకలు వినిపించాయా అని తెలియాలంటే ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే షకీలా టాపిక్స్, పోస్టర్స్, ఒక 2 రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మూవీ స్టార్టింగ్ లో ఒక 5 minutes వేరే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. ఇంటర్వ్యూలో ఒక ఇన్సిడెంట్ వల్ల హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్. ఓవరాల్ గా అయితే స్టార్టర్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్స్ కి అతుకుపోయి చూసేలా చేస్తుంది ఈ మూవీ. డబ్బింగ్ లో కొద్దిగా కేర్ తీసుకోవడం అదొక్కటి మైనస్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా. లిస్ట్ లో నెంబర్ 3 కళింగ తెలుగు. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ థియేటర్ లో ఏమో గానీ ఓటీటీలో పక్కాగా ఒకసారి చూడాల్సిన మూవీ. ఈ చిన్న సినిమా విజువల్స్ గా కానీ స్టోరీ వైజ్ గా కానీ తుంబాడు, ఒక కాంతార, విరూపాక్ష లెవెల్లో తీద్దామనేలా డైరెక్టర్ ప్రయత్నించాడు. కానీ అంత రీచ్ కాలేకపోయిండు. ఇందులో నటించిన హీరో ధ్రువ అనే ఈ మూవీకి డైరెక్టర్ కూడా. కళింగ ఊరి పొలిమేరని దాటి అడవిలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రారనమాట, అంతా అస్సామే. మరి ఒక సిచ్యువేషన్ వల్ల హీరో తన ఫ్రెండ్ ఆ అడవిలోకి వెళ్తారు. మరి వాళ్ళు వచ్చారా చచ్చారా, ఆ కళింగ సంస్థానం శాపం ఏంటి, అసురపక్షి మిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని ఆహా ఓటీటీలో యూజ్ చేయండి. ఇందులో అక్కడక్కడ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనేలా కూడా మనకు కొన్ని అనిపిస్తాయి కొన్ని సీన్స్. ఒక పాప ఆకలిస్తే జొమాటోలో నాన్ వెజ్ ఆర్డర్ చేసి తినొచ్చు కదా, పాప అది తెలియక తన చెవే తన కట్ చేసుకొని తింటూ ఉంటది. ఇలాంటి సీన్స్ కొన్ని కిరాక్గా ఉంటాయి. ఆ బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా కిరాక్. ఫస్ట్ హాఫ్ ని తీసినట్టే సెకండ్ హాఫ్ ని కూడా ఒక లెవెల్లో తీసి ఉంటే గ్యారంటీగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ బద్దలు కొట్టేది. ఓవరాల్ గా అయితే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ ఓటీటీలో మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 4 ది గోట్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. థియేటర్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో మాత్రం నెంబర్ 1 ట్రెండింగ్ పొజిషన్ లో ఉండి ఆ ఓటీటీని షేక్లకే షేక్ చేస్తుంది. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ 4 హీరోలు ఇందులో సీక్రెట్ ఏజెంట్స్. ఒక ఆపరేషన్ కోసం విజయ్ తన ఫ్యామిలీతో కలిసి అవుట్ ఆఫ్ వెళ్తాడు. అక్కడ హాస్పిటల్లో తన కొడుకు మిస్సింగ్. గా పోరాడు నాన్న చెప్పినట్టే గాన్నే కూర్చుంటే అసలు సినిమానే ఉండేది కాదు. కానీ ఇక్కడ కూర్చోకుండా ఒక ఆంటీ పిలిచిందని వెళ్ళిపోతాడు. ఆంటీ ఏంట, ఇక అక్కడి నుంచి కథ ఏమైందనేది స్టోరీ. సెకండ్ విజయ్ వచ్చినప్పటి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మస్తు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో స్టేడియంలో జరిగే ఆ అమృత దరిద్ర అఖండమైన నవ్వుతో నా భవిష్యత్తు సీన్ చూసాక నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అందరూ తెగ ఎగబడి చూస్తున్న ఈ మూవీని మీరు ఎగబడకుండా కింద పడకుండా సోఫాలో కూర్చొని చూడండి. లిస్ట్ నెంబర్ 5 కంట్రోల్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. కంట్రోల్ అనగానే మనకి మొగుడిని పెన్లం కంట్రోల్ చేయడమే మనకు తెలుసు, ఇదే గుర్తొస్తుంది. కానీ ఈ కంట్రోల్లో మనం కొన్ని యాప్స్కి ధనాన్ని యాక్సెప్ట్ అవ్వాలని నొక్కేస్తూ ఉంటాం. దానివల్ల ప్లస్ ఈ కాలం ఏఐ టూల్స్, ఈ టెక్నాలజీ వల్ల ఎంత డేంజర్ అనేది ఈ మూవీలో ప్రజెంట్ చేసిన విధానం వల్ల మనం కూడా చాలా కంట్రోల్లో ఉండాలని ఈ కంట్రోల్ చూసాక కంట్రోల్ అవుతాం అనమాట. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇక ఇందులో మన లైగర్ పాప అనన్య పాండే అయితే ఇచ్చి పడేసింది. ఈ మూవీలో మొత్తం లైవ్ వీడియో రికార్డింగ్, లైవ్ వీడియో కాల్, ఆడియో కాల్స్ ఇలా వెబ్ క్యామ్లోనే దాదాపుగా మూవీ రన్ అవుతుంటుంది.
ఈ కాలం పోరీలు పోరగాళ్ళు మాత్రం ఎలాగో పేరెంట్స్ చెప్తే కంట్రోల్లో ఉండరు కాబట్టి ఈ కంట్రోల్ చూసైనా సరే కొద్దిగా ఈ టెక్నాలజీతో కంట్రోల్లో ఉండాలని కోరుకుందాం. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న లిప్ లాక్ ఉంది. ఐ థింక్ అది నో ప్రాబ్లం, యూ కెన్ వాచ్. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 40 minutes. సో ఒక చిన్న సిట్టింగ్ వేసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ఇట్స్ వాట్స్ ఇన్సైడ్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక డిఫరెంట్ హారర్ కామెడీ సైఫై మూవీ బ్రో. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకసారి కలిసినప్పుడు అందులో ఒక జఫాగాడు ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఒక గేమ్ ఆడదాం రండి అంటాడు. అందులో నుండి కొన్ని కనెక్టర్స్ తీసి అవి ఒక్కొక్కరి మైండ్కి కనెక్ట్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళంతా కళ్ళు దాగిన కోతుల్లా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి ఫన్నీగా స్టార్ట్ అయిన ఆ గేమ్ ఎలాంటి పిక్స్కి వెళ్ళింది అనేది ప్లాట్. మూవీ అయితే చూసినంతసేపు అస్సలు బోర్ కొట్టదు. అసలు క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారా అనే ఒక క్యూరియాసిటీ చూస్తాం. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, సో అస్సలు చూడకూడదు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేస్తాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 భలే ఉన్నాడే తెలుగు. ఇందులో రాస్తారు అమ్మాయిలకు చీరలు కట్టే జాబ్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ కోసం తను కూడా చీరలు కట్టుకుంటూ ఉంటాడు. మరి మనోడు ఆడానా మగానా లేక తేడానా అనేది తెలియాలంటే ఈ మూవీని ఒకసారి చూడాల్సిందే. ఇందులో హీరోయిన్ పాప హీరో మగాడా కాదా అని తెలుసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. మరి ఫిజికల్ గా ప్రూవ్ చేసుకుంటేనే మగాడా, వాట్ ఈస్ ద ఐడెంటిఫై ఆఫ్ ది మగాడు అనేది డైరెక్టర్ తనదైన స్టైల్లో క్లైమాక్స్ లో అర్థవంతంగా చెప్పాడు. మూవీ అయితే స్టార్ట్ టు ఎండ్ బాగానే తీసినా కానీ చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ వల్ల ఓకే బాగానే తీసారా అనేలా, భలేగా లేదు కానీ బాగానే ఉంది అనేలా మనం ఫీల్ అవుతాం. తల్లి కొడుకుల బాండింగ్ బాగుంటుంది. అట్లనే చాలా మంది కమెడియన్స్ ఓకే ఇయర్ రాస్తారు మూవీస్ ఒక 3 వచ్చాయి. ఈ 3 మూవీస్లో ఆ 2 మూవీస్ కంటే ఇదే బెస్ట్ మూవీ అని గ్యారంటీగా మనం ఫీల్ అవుతాం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మగాడు అనే టాపిక్ వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సో అది మీ ఇష్టం. లిస్ట్ లో నెంబర్ 8 ఫ్రమ్. ఓరే నీ అబ్బాయి ఈ సిరీస్ ని ఎన్నిసార్లు రికమెండ్ చేస్తావురా జఫా అని మీలో చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అడగచ్చు. కానీ మొన్నటి వరకు ఇది అన్అఫిషియల్ ఓటీటీస్ లో ఉండడం వల్ల చాలా మందికి ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు సీజన్ 1 and 2 ప్రైమ్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్ గా ఉంది. థర్డ్ సీజన్ లో కూడా ఒక 2 ఎపిసోడ్లు ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో పెట్టేశారు. ఎవ్రీ వీక్ సండే ఒక్కొక్క ఎపిసోడ్ అట్లా వదులుతూ ఉంటారు. ఇలా సీరియల్స్ పద్ధతిలో చూడడం నాకైతే అస్సలు చిరాకు. సో ఆ 2 ఎపిసోడ్లు కూడా ఇంకా నేను దేకలేదు. అన్నీ వచ్చాక ఒక నైట్ సిట్టింగ్ వేస్తే అన్ని దనాదాన్ని కంప్లీట్ చేద్దామని మొత్తం ఎపిసోడ్స్ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. ఇక ఈ తోప్ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లోకి ఒక ఫ్యామిలీ వచ్చి స్ట్రక్ అవుతారు. వాళ్ళు ఎన్నిసార్లు ఆ ఊరు దాటుదామనుకున్నా కానీ కారులో అక్కడే తిరిగి ఆ ఊర్లోకే వస్తూ ఉంటారు. మరి ఆ ఊరేంటి, దాని కథ ఏంది, ఆ ఊర్లో సూర్యుడు పోగానే దయ్యాల ఎంట్రీ, మరి ఆ దయ్యాల గోల ఏంది, ఆ ఊరు నుండి బయటపడే ఒకటే మార్గం ఉంటుంది, ఆ మార్గం ఏంటి, ఈ సిరీస్ ప్లాట్ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. కానీ అక్కడక్కడ లెంతీ కన్వర్జేషన్ వల్ల చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సెన్సిటివ్ పీపుల్ ఈ సిరీస్కి చాలా దూరంగా ఉండండి. రిమైనింగ్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 9 ది ప్లాట్ఫామ్ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి అని నేను అనను, ఎందుకంటే తెలుగులో ఇంకా రాలేదు కానీ హిందీలో ఉంది అండ్ ఇంగ్లీషు వస్తే చూడండి. ది ప్లాట్ఫామ్ కి అయితే ఎన్ని రికార్డ్స్ 1 కి ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీకు తెలుసు కదా. ఇక పార్ట్ 2 కోసం అయితే మనం తెగ ఎదురు చూసాం. బట్ 1 అంత తోపు అయితే కాదు అని నా ఫీలింగ్. చాలా తగ్గింది మావా. ఈ మూవీ యాక్చువల్లీ పార్ట్ 1 లో ఏం చూసామో అట్లనే పార్ట్ 2 లో కూడా చూపించారు, కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ పార్ట్ 3 కూడా వస్తుందంట. పార్ట్ 1 పార్ట్ 2 నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ పార్ట్ 2 లాస్ట్ 20 minutes లో ఫస్ట్ మూవీకి లింక్ కొద్దిగా పెట్టారు. చూసిన వాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఒకసారి యూస్ అయ్యండి. 1 చూసిన వాళ్ళైతే ఈ 2 కొద్దిగా మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇంతవరకు మేము పార్ట్ 1 చూడలేదు బ్రో అంటే పక్కాగా ఈ మాస్టర్ పీస్ ని చూసేయండి. ఒక వర్టికల్ జైల్లో కొందరు మనుషులు ఉంటారు. వాళ్ళకి పై నుండి కింది వరకు ఒక లిఫ్ట్ లో రకరకాల ఫుడ్ సప్లై అవుతుంది. ఇక ఆ ఫుడ్ కోసం ఎంత దారుణంగా బిహేవ్ చేశారు అనేది ఈ 2 పార్ట్స్లో అదే కాన్సెప్ట్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే గలీజ్ సీన్స్ చాలా ఉంటాయి, సో అస్సలు చూడకూడదు. అండ్ సెన్సిటివ్ పీపుల్ కూడా ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. పొరపాటున కానీ చూసారా ఒక 3 రోజులు అన్నం తినరు. లిస్ట్ లో నెంబర్ 10 బ్లింక్ ట్వైస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీ అయితే సోషల్ మీడియా పరంగా థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. సింపుల్ స్టోరీ బ్రో. ఒక 2 అమ్మాయిలు ఒకతను ఇన్వైట్ చేశాడని ఒక ఐలాండ్ కి అలా వెళ్ళిపోతారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఫోన్లు కూడా వాళ్ళు ఒక సంచిలో వేసేస్తారు. ఇక అక్కడ వీళ్ళు చిందేసు మందేరా ఇదే పని రోజు తాగడం ఊగడం. కానీ ఒక రోజు హీరోయిన్ పాప అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఐలాండ్ లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు ఇప్పుడే తెలియాలి తెలుసుకొని తీరాలని
సీక్రెట్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే ఈ మూవీ ప్లాట్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. నాకు ఈ మూవీ గెట్ అవుట్ మూవీలో అదిరిపోతుంది అనుకుని అలా చూసా, బట్ అంత లేదు. బట్ ఓకే, డీసెంట్ వాచబుల్ మూవీ. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం పక్కాగా చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో. నేనైతే అన్అఫిషియల్ సైట్ లో చూసా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ మొహమ్మద్ అర్షద్ ఫ్రమ్ రియాద్, సౌదీ అరేబియా. హాయ్ అర్షద్ బ్రో, మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ ని కంటిన్యూస్ గా చూస్తున్నందుకు మీకు పెద్ద అంటే పెద్ద థ్యాంక్స్ అర్షద్ బ్రో. సెకండ్ వన్ సింధు ఫ్రమ్ తిరుపతి. హాయ్ సింధు సిస్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు, మన వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సింధు సిస్. నెక్స్ట్ థర్డ్ వన్ షఫీ ఫ్రమ్ గుడివాడ. హాయ్ షఫీ బ్రో, మన వీడియోస్ చాలా రోజులుగా కంటిన్యూగా చూస్తూ మన ఛానల్కి మీరు అందిస్తున్న సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ షఫీ బ్రో. మీ ఊరు పేరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్గా ఇంకో ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.